ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన స్టేట్మెంట్తో షాకింగ్ రివల్యూషన్తో విపరీతమైనటువంటి మనోవేదనకు గురయ్యారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద హిందూ టెంపుల్, ప్రపంచంలోనే ఆదాయం పరంగా చూస్తే రెండో అతిపెద్ద ధార్మిక సంస్థ టీటీడీ, కోట్లాది మంది భక్తులు కలియుగ దైవం శ్రీవారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. చాలామంది, నేను స్వయంగా చూసా, మా ఇంట్లోనే చూసా. స్వామివారిని ఎలా కొలుస్తారో, స్వామివారి లడ్డు ఎవరైనా తిరుపతిని తీస్తే కాళ్ళకి చెప్పులు తీసేసి ఆ లడ్డు కూడా పూజ చేసి కళ్ళకు అద్దుకుని తింటారు. అలాంటి లడ్డూని అపవిత్రం చేయడం కాదు, అపచారం చేయడం కాదు, అపరాధం చేయడం కాదు, ఘోరమైన నేరం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అందులో యానిమల్ ఫ్యాట్, నెయ్యికి బదులు, నాణ్యమైన ఆవు నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారు అని నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. చెప్పగానే వైసీపీ నేతలు వీరంగం చేశారు. ఎక్స్-టీటీడీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అయితే ఇంత నీచానికి దిగజారుతారా, హిందూ మనోభావాలతో ఆడుకుంటారా రాజకీయం కోసం, మీరు ప్రమాణాలకి సిద్ధమా అన్నారు. పీసీసీ చీఫ్ షర్మిల గారు అయితే ఆధారాలు ఉంటే బయట పెట్టండి, సిబిఐ విచారణ జరపండి, టీడీపీ కానీ వైసీపీ కానీ శ్రీవారితో రాజకీయాలు ఆడొద్దు అన్నారు. చాలామంది నాకు కూడా మెసేజ్ పెట్టారు ఈరోజు ప్రోమో చూసి, చంద్రబాబు ఏది చెప్తే చేస్తావా, ఆధారాలు ఉన్నాయని. ఉన్నాయి ఆధారాలు, భయంకరమైన ఆధారాలు. ఈ ఆధారాలు బయట పెడితే వైసీపీ వాళ్ళు కాదు, అసలు హిందువులందరూ కూడా తిట్టుకుంటారు, నన్ను తిట్టుకుంటారు. అసలు ఇలాంటి మాటలు నీ నోట్లో ఎలా వచ్చాయని. నా నోట్లోంచి రాలా, కాగితాల్లోంచి వచ్చాయి. డాక్యుమెంట్స్ అబద్ధం ఆడవు కదా, దాని వెనుకున్న వాళ్ళు ఏమైనా ట్విస్ట్ చేస్తారు తప్ప. భయంకరమైన నిజాలు మీరు వినబోతున్నారు ఈరోజు, భయంకరమైన నిజాలు. జూలైలోనే రిపోర్ట్ వచ్చింది, టీటీడీ ఈవో శ్యామలరావు షాక్ తిన్నారు. ఇవన్నీ చెప్పలేక ఆయన డాల్డా వాడారు అన్నాడు. డాల్డా మాత్రం ఎందుకు వాడాలండి, నెయ్యి కొనలేదా టీటీడీ? బట్ ఆయన చెప్పలేకపోయాడు, ముఖ్యమంత్రి చెప్పారు. అసలు నేను ముఖ్యమంత్రి ఏమన్నారో ఒకసారి చూద్దాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి, ఒకసారి ఆధారాలు ప్లే చేయండి. ఆధారాల గురించి తెలిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎంతకాలంగా మనం ఈ శ్రీవారి ప్రసాదాన్ని తింటున్నాం అనేది ఒకసారి అది ప్లే చేయండి. ఎన్డీడీబీ కాఫ్ అనే ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ నాణ్యతను పరిశీలించింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు జాతీయ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులున్న సంస్థలన్నీ డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో ఈ ల్యాబ్ మీదే ఆధారపడతారు. ఈ ల్యాబ్ జూలై 8వ తేదీన ఈ నెయ్యి నాణ్యతను పంపిస్తే టీటీడీ 16వ తేదీన నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో మీరు చదవండి. టేబుల్ నెంబర్ 2 అనెక్సర్ మీకు చూపిస్తున్నా. అందులో ఫారిన్ ఫ్యాట్, సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఉంది ఫస్ట్ లైన్లో. మీరందరూ ఇబ్బంది పడతారు.
బీఫ్ టాలో కూడా ఉంది. మరింత ఘోరం, లార్డ్ పంది కొవ్వు కూడా ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, చేప నూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసానికి సంబంధించినటువంటి రెసిడ్యూస్. వినగలరా? జంతువుల కొవ్వు ఉంది. ల్యాబ్ రిపోర్ట్. టీటీడీఓ శ్యామలరావు డాల్రాయ్ అని ఎందుకు చెప్పారో శ్యామలరావే సమాధానం చెప్పాలి. ఆయనకున్న అధికార పరిధి మేరకు హిందూ మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి కల్తీ అని చెప్పి ఊరుకున్నారా? గత నెలలోనే ఆ కంపెనీకి స్టాన్ యాక్షన్ తీసుకుంటా నోటీస్ కూడా ఇచ్చారు, ఆపేశారు ఆ కాంట్రాక్ట్. అంతేకాదు ఇందులో అసలు వాల్యూస్ లేవు. ఈ రిపోర్ట్ని బట్టి చూస్తే ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. 95.68 నుంచి 104.32 ఉండాలి ఎస్ వాల్యూ. అది 20.32కే ఉంది. ఎందుకో జంతువుల కొవ్వు కలవడం వల్లే. అత్యంత దారుణం. మీ అందరికీ తెలియాల్సింది, గత దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి ప్రసాదం అత్యంత నాణ్యంగా ఉండడానికి, రుచికరంగా ఉండడానికి కారణం ఆవు నెయ్యి, నాణ్యమైన ఆవు నెయ్యి. కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMF, నందిని బ్రాండ్ ఘీ. మీకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్లో విజయ డైరీ ఎలా ఉంటుందో, కోఆపరేటివ్ ఫెడరేషన్, ఆ సహకార సంస్థ, రైతుల సహకార సంస్థ. అలాగే కర్ణాటక రైతులకు సంబంధించి కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ నందిని ఘీ చాలా బ్రాండెడ్. ఆ సంస్థ శ్రీవారి మీద భక్తితో, విశ్వాసంతో స్వామివారికి సేవ చేసుకునే అవకాశం దొరికిందని ఒక మంచి కారణంతో కొన్ని దశాబ్దాలుగా తక్కువ ధరకే అత్యంత నాణ్యమైన నెయ్యిని ఇస్తున్నారు. అయితే గత ఏడాది వైసీపీ ప్రభుత్వం వారిని ఏమడిగిందో, ఎందుకు అడిగిందో తెలియదు, వాళ్ళని రద్దు చేసేసి 320 రూపాయలకే ఇస్తానండి ఎవడో, ఏఆర్ ఫుడ్స్ అని, ఆల్ఫా అని, ఈ కంపెనీలు కేజీ నెయ్యి 320కి ఇస్తారట. సో 100 రూపాయలు ఎంతో అక్కడ మిగులుతుందని బయటికి చెప్పి వాళ్ళకి ఇచ్చారు. వాడు అంతకుముందు ఏం చేశాడు, అంత తక్కువగా ఎలా ఇస్తున్నాడు, వాడు ఇచ్చినటువంటి నెయ్యిలో ఎలాంటివి వాడారు, ఏమీ పరిశీలించాల. కమిషన్ల కోసం కక్కుర్తుపడ్డారా? లేదు. ఎవరైనా వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారా? దశాబ్దాలుగా వస్తుందని రద్దు చేశారు. వెంటనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్, అది సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం, చెప్పారు, ఇంత తక్కువకి ఇస్తున్నా అంటే ఏదో కల్తీ జరుగుతుంది చూసుకోండి. మేము స్వామివారి భక్తులుగా, రైతులుగా, సహకార సంఘంగా చెప్తున్నాం, అంత తక్కువకి ఇవ్వడం సాధ్యమే కాదు అని ఇచ్చారు, తీసుకున్నారు. ఇదిగో భారతదేశానికి సంబంధించిన అటానమస్ బాడీ రికమెండ్ చేసినటువంటి సంస్థ ద్వారా రివ్యూ చేయించారు. రివ్యూ చేయిస్తే ఏమైంది, ది నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సంస్థ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదిగో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. తేలింది, ఆధారాలే ఉన్నాయి. హిందూ మనోభావాలు ఏమైనట్టు? కోట్లాది మంది మనోభావాల్ని, నమ్మకాన్ని వమ్ము చేయడమే కాదు, వాళ్ళని మోసం చేయడమే. అంతేనా? ఇది లీగల్ ఇష్యూ పక్కన పెట్టండి. ఫుడ్ అడల్టరేషన్ అయితే చిన్న చిన్న దుకాణాల్లో, హోటల్లో దాడులు చేసి ఈ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు వాటిని మూసేసి పెద్ద ఫైన్ వేస్తారు. మరి ఈ పాపానికి పాల్పడిన వాళ్ళని ఏం చేయాలి? స్వామివారి లడ్డూలో ఇలాంటి కలిపితే ఏమవ్వాలి?